రోజు రోజుకి టైగర్ ముఠా దారుణ చర్యలు అధికమవుతున్నాయి. ప్రజల్లో శాంతి భద్రతలు నాశనం చేసి దేశంలో అల్లకల్లోలం రేపుతున్నారు. ఇదంతా చూస్తుంటే విదేశీ శక్తులే అరాచకాలు జరిపించి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కనుక ఆ దేశద్రోహుల్ని తక్షణం పట్టుకోవాలి. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేయండి. నో సార్, వద్దు. దానివలన రక్తపాతం, ఆందోళన, అలజడి పెరగడమే తప్ప ప్రయోజనం ఉండదు. విషవృక్షం లాంటి ఆ ముఠ కొమ్మలు నరికి ప్రయోజనం లేదు. కోకట వేళతో సహా పెకలించి వేయాలి. అందుకు మీ సిబిఐ డిపార్ట్మెంట్ ఏం చర్య తీసుకుంది? ఆ ముఠా ఆచూకీని తెలుసుకోవడం కోసం ఒక స్పెషల్ ఏజెంట్ నియమించాం సార్. ఆ ముఠా యొక్క చాలా వివరాలు సేకరించాడు. ముఖ్య స్థావరాన్ని త్వరలో తెలుసుకోబోతున్నామని మాకు సమాచారం అందించాడు. ఈ పాటికే ముఖ్య స్థావరాన్ని అతను చేరినా ఆశ్చర్యం లేదు సార్. Look at this, Jimumba. ఇవి మా దేశంలోని అతి ముఖ్యమైన ప్రదేశం. ఇది బిగ్గెస్ట్ డ్యామ్, అది రాకెట్ లాంచింగ్ స్టేషన్, అది మోడర్న్ ప్రాజెక్ట్, ఇది మా పారిశ్రామిక కేంద్రం. ఇవన్నీ స్టేట్ క్యాపిటల్స్. వింటున్నాడు జిమూంబా? వచ్చే ఆగస్టు 15 నాటికి అనేక శక్తివంతమైన బాంబులు తయారు చేయించి ఈ ప్రదేశాలన్నిటిలోనూ పెట్టించేస్తా. ఆ రోజు ఇక్కడ ఈ రిమోట్ స్విచ్ ఆన్ చేయటం మొదలు పెడితే డ్రింక్ తెచ్చిన అనుచరుడు సిఐడి ఏజెంట్. వాడిక్కడ విషయమంతా వీడియో తీసే ఉంటాడు. బైక్ మిస్టర్ ముఖేష్, నువ్వు తీసిన వీడియో క్యాసెట్ ఎక్కడుంది? చెప్పు. నేను చెప్పను. మర్యాదగా చెప్పు, ఆ క్యాసెట్ ఎక్కడుంది? అది చేరవలసిన చోటుకి ఎప్పుడో చేరిపోయిందిరా. ఇప్పుడైనా చెప్తావా లేదా? నేను చెప్పను. ముఖేష్ ని కుటుంబంతో సహా అంత దారుణంగా కాల్చి చంపేశారు అంటే ఆ ముఠాకి సంబంధించిన రహస్యాలు ముఖేష్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అవి మనకు అందజేసే లోపల అతన్ని కాల్చి చంపేశారు. ముఖేష్ లాంటి గొప్ప ఆఫీసర్ని నష్టపోవడం మన డిపార్ట్మెంట్ దురదృష్టం సార్. ఆ ముఠాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏమిటి సార్? ఏముంది, ప్రాణానికి తెగించే మరో ఏజెంట్ నియమించడమే. అందుకు ఒక మనిషిని సెలెక్ట్ చేశాను. గుడ్ మార్నింగ్. నువ్వు పట్టుకోవలసిన ఆ ముఠా ఎలాంటిదో నీకు బాగా తెలుసు అనుకుంటాను. మిగతా విషయాలకి ఫైల్స్ చదివి నీ పని ప్రారంభించు. వెళ్ళు. సార్, ఇంతవరకు మనం ఏ ఏజెంట్ నియమించినా ఆ ముఠా ముందుగా తెలుసుకుని వాళ్ళని దారుణంగా హత్య చేస్తుంది కదా సార్. ఆ సంగతి వేరే చెప్పాలా? అవును. అందుకని మన ఏజెంట్ ఆచూకీ వాళ్ళకి తెలియకుండా చేసి ఆ స్థానంలో మనం ఒక దొంగ ఏజెంట్ నియమించామనుకోండి, మన ఏజెంట్ పని సక్రమంగా సాగిపోతూ ఉంటుంది, ప్రాణానికి భయం కూడా ఉండదు. స్టాప్ దట్ నాన్సెన్స్. నీ పీత బ్రెయిన్ నుంచి వచ్చే పిచ్చి పిచ్చి ఐడియాలతో నా బ్రెయిన్ తినేద్దాం అనుకుంటున్నావా? లేని ఏజెంట్ కల్పిస్తే తెలుసుకోలేనంత సన్నాసాలు అనుకుంటున్నావు అన్నమాట. నేను చెప్పేది వినండి సార్. మన డిపార్ట్మెంట్కి ఏ విధంగానూ సంబంధం లేని ఒక మనిషిని మన ఆఫీసరే అని ఆ ముఠాకి తెలిసేటట్టు చేస్తాం. అప్పుడు ఆ ముఠా మనిషి వెంట పడతారు సార్. ఆ ముఠా అతని వెనక పెడితే తట్టుకోగల మనిషి మనకు దొరకొద్దు సార్. అందుకే ఐడియాలు ఇవ్వడానికి నేను కావాలి సార్. అలాంటి మనిషి నేను చూశాను సార్. నా పర్సు ఆగో ఆగో, నువ్వే నా పర్సు కొట్టేశావు. నేను మీ పర్సు కొడిసానా? ఎవడో ఈ మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చూడండి సార్, నేను చాలా పెద్ద మనిషిని అండి. నా వంటి పెద్ద మనిషిని అవమానిస్తే మీకు మీకు పుట్టగతులు ఉండవు. ఏమంటున్నారు? జాగ్రత్త. నువ్వే నా పర్సు కొట్టేశావు. సార్,
అక్కడ ఏదో గొడవ జరుగుతుంది సార్. చెయ్యి పైకెత్తావంటే ఈ కత్తిరితో పొడిచి ఈ బ్లేడ్ మొహం చెక్కేస్తానే అనుకున్నావా? ఏడో గొడవ చూడండి సార్, నా పర్సు కొట్టేశాడు సార్. అది పోతే మా ఆవిడ నాకు కూటి పెట్టదు. నా పర్సు ఇప్పించండి సార్. అతను పరిస్థితి చెయ్యి. నేను తీయడం మీరు చూసారా? అతను చెప్తున్నాడుగా. ఆయన చెప్తే నమ్మేస్తా గొప్పడు మరి. చెక్ చేయాలి. చైతన్యుడు మరేదో ఏమనుకున్నారా? కానిస్టేబుల్ బాబోయ్ ఎడిపోవాలి. అడుపరా. పదండి. తమకి ఇచ్చుకోవడానికి నా దగ్గర తడి లేదండి. బట్టోడది అక్కర్లేదు. చెక్ చేయి. ఏం లేదు సార్. అవును గొప్పడు మరి కాకి బట్టలు వేసుకున్న అందరూ మీకు దొంగలా కనపడతారు. బాబోయ్ ఈ ఎడిపోయాడు. ఇగో తెలపెంట వేసుకున్న పెద్ద మనిషి నువ్వు చూసావా? నాకేం తెలుసు, నా పరిస్థితి. ఎస్ఐ కొట్టేశాడు, అడుగు. దొరికాడు. వాడు నిజంగానే చెబుతాంగా సార్. అటు చూడు. ఓకే సార్. చూసారా సార్, నేను ఎలాంటి మనిషిని సెలెక్ట్ చేశాను? చూశానయ్యా, చూశాను. కత్తెర్లు బ్లేడ్లు చేతితో పుచ్చుకుని పర్సులు జేబులో కొట్టేసి ఒక చిల్లర జేబు దొంగను మన ఏజెంట్ గా నియమిస్తానంటాం. అలా చేస్తే నిన్ను నన్ను ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా అన్నం అనేలా అడుక్కోమంటారు. చాలా లవ్లీగా ఉంటుంది సార్. సార్ వాడు సాదాసీదా చెబుదాం కాదు సార్, సూపర్ చెబుదాంగా. జేబులు కొట్టమే కాదు, అవసరమైతే మనుషులు చావు కొడతాడు సార్. కావాలంటే చూపిస్తాను పదండి. వెళ్దాం పద. నడుపుడుస్తాడయ్యా. ఇప్పుడేమంటారు? నేను చెప్పిన పథకానికి సరిపోతాడంటారా? సర్లే, నువ్వు మరీ సంబరపడిపోకు, నన్ను ఆలోచించుకొని.